జయ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ క్షేత్రము, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పునీతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రము దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ క్షేత్రమైన దత్తాచల క్షేత్రాన్ని ఆశ్రయించిన సమస్త భక్త మహాశైలికి తెలియచేయడం ఏమిటంటే, భక్తులారా, వైశాఖ శుద్ధ పౌర్ణమి 12వ తారీఖు 5వ నెల 2025గా నిర్ణయించడం జరిగింది. కనుక పౌర్ణమి పూజలు, పౌర్ణమి రోజు జరిగేటటువంటి యొక్క హోమములు, పౌర్ణమి రోజు జరిగేటటువంటి యొక్క పల్లకి సేవలు సోమవారం రోజే జరుగుతాయి 12వ తేదీ. కనుక తప్పకుండా సోమవారం రోజు భక్తులంతా విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుకుంటూ, ఉదయం స్వామివారికి యథాప్రకారంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అలాగే నవచండీ పారాయణ పూర్వక హవనములు జరుగుతాయి. సాయంకాలం పల్లకీ సేవ, రాత్రి ఉయ్యాల సేవ, పవళింపు సేవ ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్నప్రసాద వినియోగం ఉంటుంది. రాత్రి 3 రకాలైనటువంటి యొక్క ప్రసాదాలు స్వామివారికి నివేదన జరుగుతాయి. కాబట్టి విశేషమైనటువంటి యొక్క వైశాఖ శుద్ధ పౌర్ణమి ఎందువల్ల విశేషం అంటే, నరసింహస్వామి వారి జయంతి చతుర్దశి రోజు వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి జయంతి కూడా విజయోత్సవము అంటారు, జయంతి అంటారు. కాబట్టి ఈ రెండిటికి సంబంధించినటువంటి ఒక పౌర్ణమి విశేషమైనటువంటిది కనుక తప్పకుండా దర్శించండి, తరించండి. ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతుంది, ఇతోధికంగా సహకరించండి. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త.